జనని ప్రేక్షకులకు స్వాగతం. మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇవాల్టి వీడియోలో భాగంగా మనం అరటి తోటల్లో, అరటి గెలల్లో మంచి పరిమాణం రావాలి అంటే ఏం చేయాలి చూద్దాం. మొక్కల్లో వేరు వ్యవస్థని అత్యంత పటిష్టంగా చేయడానికి ధరణి శుద్ధి, అధిక మొత్తంలో పిలకలు రావడానికి నానోగోల్డ్, మొక్కల్లో ప్రోటీన్ శాతాన్ని పెంచడానికి, కాయ నాణ్యత పరిమాణం భేషుగ్గా ఉండడానికి నాన్ వెజ్. ఇవన్నీ అరటి తోటలో గెల సైజు రాక ఇబ్బంది పడుతున్న రైతులు తక్షణమే వాడాల్సిన ఎరువులు. అరటి సాగు చేపట్టి గెల సైజ్ రాక ఇబ్బంది పడుతున్నా, కాయ గెల మంచి పరిమాణంలో రాకపోగా కాయ నాణ్యత కోల్పోతున్నా, ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో మంచి ధర రాక నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నా, ఇలాంటి సందేహాలన్నిటికీ సమాధానం ఒక్కటే, మహతి ఎకోటెక్ వారి నానోగోల్డ్ ధరణి శుద్ధి నాన్ వెజ్. అరటి తోటల్లో, అరటి గెలల్లో మంచి పరిమాణం రాకపోవడానికి గల కారణాలు చూసుకుంటే, పోషకాల లోపం మొదటిగా వస్తుంది. అయితే దీనికి మొత్తం 3 కారణాలు ఉంటాయి. మొదటిది పోషకాల లోపం. తగు మొత్తంలో పోషకాలు లేకపోతే అరటి గెలలు మంచి పరిమాణంలో రాకపోగా కాయలు నాణ్యత లోపిస్తాయి. రెండవది విత్తనం పెట్టిన దగ్గర నుంచి భూమిని సారవంతంగా లేకపోవడం, వేరు వ్యవస్థ బలంగా లేకపోవడం. ఇలా వేరు వ్యవస్థ బలంగా పటిష్టంగా లేకపోతే మొత్తం మొక్కలో ఇంకా బలం ఎక్కడి నుంచి వస్తుందండి? మూడవది మొక్కల్లో ప్రోటీన్ పదార్థం లోపించడం. మొక్కలు బలంగా ఉండాలి అంటే ప్రోటీన్ శాతం అధికంగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మొక్కల్లో దృఢత్వం పెరిగి కాయలు గెల సైజ్ అన్ని కరెక్ట్ గా వస్తాయి. మరి ఇలా భూమిని సారవంతం చేసి మొక్కల అన్ని రకాల పోషకాలని సమపాలలో అందించి ప్రోటీన్ శాతాన్ని పెంచి మొక్కల్ని బలంగా చేసి గెల సైజే కాదు, కాయలు కూడా మంచి పరిమాణంలో ఉండేలా సేంద్రియంగా అద్భుతంగా పనిచేసే ఎరువులు మహతి ఎకోటెక్ వారి ధరణి శుద్ధి నానోగోల్డ్ నాన్ వెజ్. మనం పోషక పదార్థాల లోపం అనుకున్నాం కదా, అవి పొటాష్ ధాతు లోపం వల్ల కింద ఆకుల అంచులు పసుపు రంగులోకి మారతాయి. పసుపు రంగు క్రమేపీ మధ్య ఈన వరకు వ్యాపించి ఆకు పూర్తిగా ఎండిపోతుంది. ఆకులు పండిపోవడం కింద ఆకుల నుంచి పై ఆకులకు వ్యాప్తిస్తుంది. ఆకులు మొవ్వలో గుత్తిగా ఏర్పడి ఎదుగుదల ఆగినట్లుగా ఉంటుంది. గెల మొవ్వలోనే ఒదిగి పూర్తిగా బయటకు రాక సరైన ఎదుగుదల ఉండదు. పండ్లు పూర్తిగా తయారు కావు. ఇంకా జింక్ లోపం చూసుకున్నట్లయితే, ఈ జింక్ లోపం వల్ల ఆకుల ఈనెల వెంబడి తెల్ల చారలు ప్రారంభమై ఆకులు పాలిపోయినట్టు తెల్లగా కనిపిస్తాయి. ఆకుల అడుగు భాగాన ముదురు ఊద అంటే పర్పుల్ రంగు ఏర్పడుతుంది. ఇనుపధాతు లోపం వల్ల లేత ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి పేలిపోయి ఉంటాయన్నమాట. సల్ఫర్ లోపం వల్ల కొత్తగా వచ్చే లేత ఆకులు బాగా లేత రంగులో ఉండి ఆకుపచ్చ రంగుకు మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఇలాంటి పోషకాల లోపం ఉన్నప్పుడు అరటి పండు తోటల్లో గెలలు సరైన సైజులో రాకుండా ఉంటాయి. తద్వారా దిగుబడి కూడా తగ్గుతుంది. దీనికి నివారణగా సేంద్రియ పద్ధతుల్లో 100% సేంద్రియ ఎరువులు వాడడం వల్ల గెలలు మంచి పరిమాణంలో వచ్చి దిగుబడి పెరిగే అవకాశాలున్నాయి. దీనికోసం జింక్ లోపమైన, కాపర్ లోపమైన, ఇనుప ధాతు లోపమైనా సరే, మెగ్నీషియం, మాలిబ్డినం ఇలాంటి పోషకాల లోపమైనా సరే తక్షణమే సవరించుకునే ఒకటే మార్గం మహతి ఎకోటెక్ వారి నానోగోల్డ్. ఇలా కాయ నాణ్యత, గెల పరిమాణం మాత్రమే కాదు, అధిక పిలకలు రావడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది నానోగోల్డ్. చీడ పురుగులు రానేకూడదు, పెట్టుబడులు పెరగనేకూడదు అనుకుంటున్న మన రైతులందరికీ కేవలం 500 రూపాయలతో అన్ని పోషకాలను సమానంగా పొందుకొని ఉన్న నానోగోల్డ్ ఉత్తమ పరిష్కారం. పొలంలో చీడపీడలు పడితే ఎన్నో రకాల పురుగుల మందులు వాడాలి. దీనికోసం చాలా డబ్బు కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత ఖర్చు చేసినా పంట నాణ్యత మాత్రం పెద్దగా మెరుగుపడదు. అదంతా వృధా ఖర్చు అవుతుంది. కానీ కేవలం 500 రూపాయలతో ఒక ఎకరానికి నానోగోల్డ్ అనే 100% ఆర్గానిక్ పదార్థాన్ని వాడితే పంట నాణ్యత చాలా బాగా పెరుగుతుంది. అంటే చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఫలితాలు రావచ్చన్నమాట. రెండవది చూసుకుంటే భూసారం, వేరు వ్యవస్థ దృఢత్వం. మీ పొలంలో వేర్లకు వచ్చిన వ్యాధుల వల్ల పంట సగం నష్టమైంది. ఇప్పుడు వేరు కుళ్ళిపోవడం, ఇతర తెగుళ్లు వేగంగా వ్యాపిస్తున్నాయి. మొత్తం పంట పోతుందేమో అని రైతులు భయపడుతున్నారు. ఇంట్లో అమ్మ ఆరోగ్యంగా ఉండడం ఎంత ముఖ్యమో మొక్కలకు వేరు వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడం అంతే ముఖ్యం. వేరు వ్యవస్థ మొక్కకు తల్లి లాంటిది. మీ పంటల్లో వేరు వ్యవస్థకు వచ్చే రోగాల వల్ల పంట సగం వరకు పోయినా సరే, వేరుకుళ్ళు, వేరు తెగుళ్లు మీ పొలంలో వేగంగా వ్యాపిస్తున్నా సరే, పంట అంతా పోతుందేమో అన్న భయాలు ఉన్న రైతులు చేయాల్సిన అతి కీలకమైన పని ఎలాంటి ఎరువులు వాడాలి అని డిసైడ్ అవ్వడం. ఒకసారి వేరు వ్యవస్థకు తెగుళ్లు గాని కుళ్ళు గాని వచ్చాయే అనుకోండి, మొక్కలన్నిటిలో వ్యాపించడం మొదలుపెట్టి మొక్కలన్నీ చిన్న చిన్నగా చనిపోతూ ఉంటాయి. సరైన మోతాదులో మొక్కకు నీరు అందించాలన్నా, పోషకాలు అందించాలన్నా భూమిలో ముందుగా తగు మోతాదులో ఖనిజాలు ఉండాలి. ఇంకా ఆ ఖనిజాలు, పోషకాలను పొందుకొని మొక్కలకు బలాన్నిచ్చే వేరు వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలి. భూమిని అధికంగా సారవంతం చేసి వేరు వ్యవస్థను బలంగా చేసి బ్రతికించి అధిక దిగుబడులకు పునాది వేసేది మన ధరణి శుద్ధి. మూడవదిగా మొక్కలో ప్రోటీన్ పదార్థాల లోపం అనుకున్నాం. దీనికి పరిష్కారంగా లోపాన్ని సవరించి ప్రోటీన్ పదార్థాన్ని పెంచి పోషణను అందించేది మహతి ఎకోటెక్ వారి నాన్ వెజ్.
అరటి సాగులో కాయ గెల నాణ్యతగా ఉండాలి అనుకుంటే ప్రతి రైతు తప్పక వాడాల్సిన ఉత్పత్తి నాన్ వెజ్. దీనివల్ల మొక్కల్లో ప్రోటీన్ పదార్థాలు పుష్కలంగా అందిపుచ్చుకొని మొక్కలు ఇంకా బలంగా తయారవుతాయి. అలాంటప్పుడు ఎలాంటి తెగుళ్లు చీడపురుగులు వ్యాపించినా తట్టుకోగలిగి రోగ నిరోధక శక్తిని పొందుకుంటుంది. మొక్కల్లో రోగ నిరోధక శక్తి బలపడితే ఎలాంటి తెగుళ్లు వ్యాపించవు. తద్వారా మొక్క ఇంకా బలంగా తయారయ్యి ఎలాంటి లోపాలు గాని ఉండవు. పెట్టుబడి ఖర్చులు తగ్గిపోతాయి. గెల సైజ్, అరటి పండు సైజ్ కూడా ఎలాంటి డౌట్ లేకుండా అద్భుతమైన పరిమాణంలో రావడానికి నాన్ వెజ్ తప్పనిసరిగా స్ప్రే చేసుకోవచ్చు. చూసారు కదండి, మహతి ఎకోటెక్ వారి నాన్ వెజ్ ధరణి శుద్ధి నానోగోల్డ్ వాడడం వల్ల అరటి సాగులో ఎలాంటి లోపాలు లేకుండా, అరటి సాగులో గెల సైజ్ రాకుండా ఇబ్బంది పడుతున్న రైతులకు ఒక వరంలాగా మారిపోయింది. ఎందుకంటే ఇవి 3 వాడడం వల్ల అరటి కాయ నాణ్యత మరియు గెల సైజ్ కూడా అధికంగా పెరుగుతుంది. ఇంకేం ఆలస్యం చేయకుండా మీరు వెంటనే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవాలి అంటే కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జనని ఛానల్. ధన్యవాదాలు.